ఏంది గౌతమి, ఏంది నువ్వు చేసిన పనే? నేనేం చేసినాను గోవిందం? నేనేం చెప్పాను, నువ్వేం చేసినావా? నేను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నా పరిస్థితి ఏందో చెప్పాను. నువ్వు నాకు హెల్ప్ చేస్తానని చెప్పి నమ్మించెట్టు గొంతుకు వస్తావా? కిందకు వచ్చి నేను నచ్చానని చెప్తావా? ఉంగరాలు మార్చుకోమంటే సరే నన్ను ఉంగరం దొరుకుతావా? అరే ఎందుకంత టెన్షన్ పడతాండావు? ఉంగరం తొడగమన్నారా? తొడిగినా? గౌతమి, నాకు చెడ్డ కోపం వస్తున్నది. స్నేహంలో ఇంత ద్రోహం చేస్తావని నేను అస్సలు అనుకోలే. నాకొస్తున్న కోపానికి నీ చెంప పగలు కొట్టాలని ఉన్నది. కొడతావా నన్ను? ఏది కొట్టు చూద్దాం. తమాషాలు చేస్తున్నావా? తమాషా ఏముండదు ఇందులో. ఇప్పుడు ఉంగరాలు మారిస్తే ఏమైనాది? నిశ్చితార్థమే కదా. ఏ నన్ను చేసుకోవా? ఇంత గట్టిగా కొట్టేసినావేందబ్బాయా? దవడ వాచిపోయినాది. నీతో తమాషాగా ఏదో మాట్లాడదాం అనుకున్నా కానీ సరదా తీర్చేసినావు. ఏంది తమాషా? నా జీవితం అంటే నీకు తమాషాగా ఉండదా? హలో హలో, హోల్డ్ ఆన్ ప్లీజ్, కూల్ డౌన్. ఇప్పుడు నన్ను మాట్లాడనిస్తావా? ఏంది మాట్లాడనిచ్చేదా? చెప్పు, మీ అమ్మకి చెప్పు. ఆ గోవింద్ గారు అంటే నాకు ఇష్టం లేదు, వాడికి నాకు సెట్ అవ్వదు, ఆ సంబంధం క్యాన్సిల్ చేయమని చెప్పు. చచ్చిన మాట చెప్పను. ఏమనుకుంటున్నావు నువ్వా? అరే ఎందుకంత ఆవేశపడతాండావు? నేను నీ మంచి కోసమే చేసిన. ఏంది నా మంచి కోసం చేసిందా? నీతో నిశ్చితార్థమా? అవును. ఇప్పుడు మీ అమ్మ నీకింతకు ముందు చాలా సంబంధాలు తీసుకొచ్చినది, అవన్నీ చెడగొట్టుకున్నావు. ఇప్పుడు నాతో సంబంధం అని నా దగ్గరికి వచ్చినావు. ఈ సంబంధాన్ని నువ్వు చెడగొట్టమన్నావు. సరే అన్నా, కానీ తీరా ఆలోచించినాక నాకు ఒకటి అనిపించినది. ఇప్పుడు నేను సరేనని ఈ సంబంధం చెడగొడతాను. ఆ తర్వాత ఏమవుతాది? మీ అమ్మ నీకు ఇంకో సంబంధం తీసుకొస్తాది. దాన్ని నువ్వు మళ్ళీ చెడగొట్టుకుంటావో లేదో తెలీదు. ఈ సమస్యని పరిష్కరించుకుంటావో లేదో తెలీదు. నువ్వు ఎప్పుడు పెళ్లి సూపులకి పోతూ చెడగొట్టుకుంటూ ఉంటే నీకు కావాల్సిన పిల్లని నువ్వెప్పుడు సెట్ చేసుకుంటావో పెళ్ళెప్పుడు చేసుకునేది? ఏ అర్థం కాలేదా? ఇప్పుడు నేను సరే అన్నాను కనుక ఇంతటితో ఈ పెళ్లి సూపుల తతంగం ఆగిపోయినాది. నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తుండాను. ఈ ఉంగరం తొడగడం, నిశ్చితార్థం అనేది జస్ట్ నిన్ను ఆ గండం నుంచి గట్టెక్కించడానికి నేను ఆలోచించిన ఐడియా. ఇప్పుడు మీ అమ్మ నాతో నిశ్చితార్థం అయిపోయింది గనక వేరే పెళ్లి సంబంధాల గురించి ఆలోచించదు. నువ్వు కూడా ఫ్రీ అయిపోవచ్చు. ఈ లోపు నువ్వు ప్రేమించిన అమ్మాయితో ప్రాబ్లం సాల్వ్ చేసుకుని పెళ్లికి రెడీ అయ్యావంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు. నేను తప్పుకుంటాను. గౌతమి, ఏంది నువ్వనేది నిజమా? అవును గోవిందం, నీకెప్పటికి ప్రాబ్లం రాకూడదనే నేను ఈ ఐడియా ఆలోచించినాను. నేను జస్ట్ హెల్ప్ చేయడం కోసం ఇలా చేశానే తప్ప మరే ఉద్దేశం లేదు. ఇది కూడా చేయనీయకుండా లాగి పెట్టి కొట్టేసినావు. బా, ఇంకా ఎంత నొప్పేస్తుందో, పళ్ళు ఊడిపోతుండాయో ఏందో. థ్యాంక్స్ గౌతమి, థ్యాంక్ యూ సో మచ్. నీలాంటి ఫ్రెండ్ ఉండడం నా అదృష్టం. నువ్వు నిజంగా నాకు నమ్మక ద్రోహం చేసావని కోపంతో వచ్చి ఉన్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గౌతమి. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నది తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు హెల్ప్ చేస్తున్నావంటే నా ప్రేమ సక్సెస్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్. వస్తాను. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ. గోవిందం, నేను కావాలని ఈ నిశ్చితార్థం చేసుకున్నానే తప్ప నీ ప్రేమకి సహాయం చెయ్యాలని కాదు. మీ అమ్మే వద్దనుకున్నా మన పెళ్లి జరిగి తీరుతాది. నువ్వు నా మెళ్ళలోనే తాళి కట్టాలా? ఏదేమైనా అదృశ్యం మనకు భలే కలిసి వచ్చింది. చాలా ఆ గౌతమ్తో మనోడి పెళ్లి కుదురుతుందో కుదరదోనని ఒకటే టెన్షన్ పడిపోతా ఉండా. ఎందుకంటే మనోడు ఏ సంబంధం చూసినా ఏదో కారణం చెప్పి చెడగొడతా ఉన్నాడు కదా. ఇది కూడా అట్టాగే చెడగొడతాడేమో అనుకున్నా. కానీ ఆ అమ్మాయి మనోడు నచ్చాడని చెప్పటం, నువ్వు వెంటనే ఉంగరాలు తొడిగించేసి నిశ్చితార్థం చేసేయటం, అన్ని చకచక కల్లో జరిగినట్టు జరిగిపోయినాయి అనుకో. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని నాకు తెలుసన్నా. నేను ముందుగానే ఆ పిల్ల జాతకం చూపించి మన గోవిందం జాతకంతో పొంతను చూసిన. అన్ని పొంతనలు కుదిరినాయి. ఖచ్చితంగా ఇదోకే అయ్యిద్దని నాకు తెలుసు. అందుకే కదా నిశ్చితార్థం కూడా వాయిదా వేయకూడదని చెప్పి ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్ గా ఉంగరాలు తీసి పెట్టుకున్నా. ఆ అమ్మాయి సరే అని చెప్పడం,
వెంటనే ఉంగరాలు మార్పించేయటం అన్నీ నేను ముందుగానే ప్లాన్ చేసుకునుండా. చెల్లాయ్, నీ బుర్రే బుర్ర. నీకున్న బుర్రలో నాకు సగం ఉండుంటేనా మొత్తం ఇండియానే లేదు. ఎవరు తలుపు తడుతుండారే? రండి రండి. ఆ సిల్వర్ షాపు మైందరు వడ్డీ పంపిస్తానని చెప్పుండాడు. పంపించినాడా లేదా? ఇందాక ఫోన్ చేసినాడు, ఇచ్చి పంపించినాడంట. ఇంకా రాలా. అట్నే మనం వచ్చే వారం కులదైవం ఆలయానికి పోయే మొక్కు తీర్చుకోవాలా. గౌతమితో గోవింద్ సంబంధం ఖాయమైతే కుటుంబంతో సహా అమ్మోరి దగ్గరకొచ్చి మొక్కు తీర్చుకుంటానని మొక్కుకునుండా. సరే, నువ్వు డేట్ చెప్పినవంటే దానికి కావాల్సిన ఏర్పాటు చేసేస్తా. ఏదేమైనా మన ఆఫీస్ సెలవు పూట పెట్టుకుంటే మంచిదనుకుంటా. అట్నే ఏం తిట్టొచ్చినావు? నేను మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. వద్దనేదెవరో? లేదు, నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చూడు, ఈడ పరాయి మనిషిని ఎవరైనా ఉంటే అది నువ్వే. ఈడున్నది స్వయానా నా అన్న. ఏం చెప్పదలుచుకున్నా ఈడ్నే చెప్పు. సరేనండి, మా ఇంట్లో మా అక్కకే సంబంధాలు చూస్తున్నారు. అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? పెళ్లికి ఏమైనా సాయం చేయమంటావా? మాకు సాయం చేసే అలవాటు లేదు. కావాలంటే అప్పిస్తాం. చూడండి, నేను కనకరత్నం గారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాను. దాని గురించి మీకు తెలీదనుకుంటాను. మీరేం మాట్లాడకండి. మాట్లాడకుండా ఎట్టుంటాము? నేను మా చెల్లి కుడిభుజం లాంటి ఏం మాట్లాడినా నేనే మాట్లాడతా. మీరు మిగతా విషయాలేవైనా మాట్లాడండి. ఈ విషయంలో మాత్రం సమాధానం కనకరత్నం గారి దగ్గర నుంచి రావాలి. ఎవరు చెప్పిన సమాధానం అదే కదా. ఏంటండి, నేను మా అక్క విషయం మీతో మాట్లాడదామని వచ్చాను. మీరేం మాట్లాడకుండా ఉన్నారు? నేను మాట్లాడుతున్నాను కదా, మళ్ళీ చెల్లి ఏంది మాట్లాడేది? అయినా డిమాండ్ చేస్తున్నావేంది? డిమాండ్ చేయడం కాదు, ఉండాల్సిన పద్ధతి గురించి చెప్తా ఉండా. ఓహో, మాకు పద్ధతుల గురించి చెప్పే దాని అయిపోయావు నువ్వు. దయచేసి మీరు మాట్లాడకండి. మాట్లాడకుండా ఎట్టుంటాను? నువ్వేం చెప్పినా సమాధానం నేను చెప్తా. మా చెల్లి చెప్పదు. కనకరత్నం గారు, ఏంటిది? నేను ఒక విషయం మాట్లాడడానికి వస్తే దేని గురించి మాట్లాడడానికి వచ్చానో తెలిసి కూడా మీరు ఇలా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. నీకు కావాల్సింది సమాధానమే అయినప్పుడు ఎవరు చెప్తే ఏంది? నాకు సమాధానం కావాల్సింది మీ దగ్గర నుంచి. సరే, ఏం కావాలని చెప్పు. చెప్పాను కదా, ఇంట్లో మా అక్కకి సంబంధాలు చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అదేంటి అలా అంటారు? మీ అబ్బాయి గోవింద్ పెళ్ళైపోతే మా అక్క పూర్ణిమకి మీ అబ్బాయి బాలాజీకి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చారు కదా. అవును, ఇచ్చిండాను. అయితే ఏందిప్పుడు? మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నేనేం మాట్లాడుతుండాను? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తా ఉండాను. మీరు మాటిచ్చారు. మాటిచ్చాను, కాదని చెప్పలేదే. మరైతే ఇప్పుడు మనం బాలాజీ పూరీల పెళ్లి గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలుండాయి. ఏం మాట్లాడాలా? అదే, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించడం గురించి. మీరు మా ఇంటికి ఎప్పుడొస్తారు, ఎప్పుడొచ్చి మా అమ్మ అప్పతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడతారా అని అడగడానికి వచ్చాను. ఏంది? మా చెల్లెలు మెమ్మానాయన దగ్గరికి వచ్చి సంబంధం గురించి మాట్లాడాలనా? మా స్థాయి తాహత ఏందో తెలిసే మాట్లాడుతున్నావా? మా ఆస్తి అంతస్తి ఏంటో తెలిసి కూడా ధైర్యం చేశావా? మాకు తాహత లేదేమో కానీ మరీ కింద స్థాయి మనుషులం కాదు. ఆత్మాభిమానంలో మాకు స్థాయి ఉంది. ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు కానీ మంచి మర్యాద తెలుసు. ఆహా, మంచి మర్యాద ఏమిటో తెలిసే మా చెల్లెలు మీ ఇంటికి వచ్చి పిల్లల్ని అడగమంటున్నావా? సరే పోనీ, మా అమ్మ అప్పని మీ ఇంటికి ఎప్పుడు తీసుకురమ్మంటారో చెప్పండి. నువ్వు అరవు పిల్లవి కదా, తెలుగు పాటల గురించి నీకు తెలుసో లేదో. తొందరపడి ఓ కోయిలా ముందే కూసిందని ఓ పాటుండది. అట్ట నువ్వు కూడా ఇప్పుడు తొందరపడి కూస్తా ఉండవు. అయినా ఇప్పుడు మీ అక్క పెళ్లికి తొందర ఏమొచ్చిందంట? అదేంటి అలా అంటారు? మా అక్కకి పెళ్లి చేయాలి కదా, దాని గురించి కదా నేను మీతో మాట్లాడాను, మీకు మాటిచ్చాను.
నువ్వు మాట్లాడుండావు, మాట ఇచ్చినావు. నేను కూడా మాట ఇచ్చినా, మర్చిపోలా. కాని నేను చెప్పింది పూర్తిగా మర్చిపోయినట్టుండావు. ఓ తూరి గుర్తు చేసుకో. ఏం చెప్పిండా నేను? గోవిందానికి సంబంధం ఖాయమయ్యి ఆ అమ్మాయితో పెండ్లైనాక మీ యొక్క పెండ్లి గురించి మాట్లాడతా అండా. నువ్వేంది ఇప్పుడే వచ్చి మాట్లాడుతుండావు? అది కాదు, పెళ్లి చూపులే కాకుండా ఇప్పుడు నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు మా అక్క పూరి పెళ్లి గురించి మాట్లాడితే మిగతా మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడి పూరికి బాలాజీకి తాంబూలాలు పుచ్చుకోవచ్చు కదా. ఎక్కువ రోజులు వాయిదా వేయడం మంచిది కాదని నా ఉద్దేశం. నువ్వన్నీ కరెక్ట్ గానే చెప్తుండావు, కానీ ఒక్క విషయం ఆలోచించు. నేనేం చెప్పినా ఆడు బయట సంబంధం చేసుకుంటే ఎంత కట్న కానుకలు వస్తాయో చెప్పిండా. దానిలో కనీసం ఒక 10వ వంతైనా ఇచ్చుకోవాలని చెప్పిండాను కదా. 5 లక్షలు ఇస్తానంటివి, రెడీ చేసినావా? ఏమి అడుగుతుంటే అలా తెల్లమొహం వేసుకొని చూస్తుండవు? రెడీ అయినాయా డబ్బులు? 5 లక్షలంటే ఆషామాషినా? ఎట్టా రెడీ అవుద్ది? డబ్బులు రెడీ అవ్వలేదు గాని పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చేసినావు. లేదు, పెళ్లిలోపు ఆ డబ్బులు నేను రెడీ చేసి ఇస్తాను. ఈలోపు మాట్లాడి తాంబూలాలు పుచ్చుకుందాం. ఇదిగో, ఇది కరెక్ట్ కాదు. ముందు నువ్వు నా కాడ 2 లక్షల రూపాయలు డబ్బు వడ్డీకి తీసుకునుండవు. నెల వడ్డీ టైం కూడా అయిపోయింది. ఇంకో వారం రోజుల్లో వడ్డీ కట్టాలా. ఆ విషయం మర్చిపోయినట్టుండవు. ముందు వడ్డీ కట్టు, తర్వాత కట్నానికి కావలసిన డబ్బు రెడీ చెయ్యి. ఆ తర్వాత సంబంధం గురించి మాట్లాడదాం. నేను మాట మీదే ఉండా. నువ్వు జరగాల్సినవి చూడు, సరేనా? అది కాదు. నాకు ఏదైనా కరాఖండిగా చెప్పే అలవాటు. చెప్పేసిన దీని తర్వాత మాట్లాడటం వేస్ట్. పోయి ఆ పని మీద ఉండో. చూసినావా చెల్లి దాని ఆశ? ఆశే కదా, పడని. జరిగేదా సచ్చేదా? రే నడిపోడా, గీతాడు పార్కింగ్లో ఉండదురా. సరే నువ్వు పోనే వస్తా. గీత, ఎవరికెవరు అనేది ఆ దేవుడు రాసి పెట్టుంటాడు అంటారు. మన విషయంలో అది నిజం అవుతుంది. ఎవరు ఎన్నైనా అనుకోవచ్చు, ఆ అమ్మాయి ఏమైనా చేయాలనుకోవచ్చు, కానీ నువ్వు నాకే సొంతం. ఎంతమంది వచ్చినా ఏం చేసినా మనం ఒక్కటై తీరుతామనే నమ్మకం ఇప్పుడు నాకు కలిగింది. లేకపోతే గౌతమి నాకు సపోర్ట్ చేసేదే కాదు. అమ్మ దొంగ, ఎక్కడున్నావా? నీకోసం ఆఫీస్ అంతా తిరిగా. ఆఫీస్కి వచ్చిన పిల్ల ఆఫీస్లో లేదేంట్రా? ఎక్కడికి వెళ్ళిపోయిందా అని. ఎందుకు వచ్చారు ఇక్కడికి? వెళ్ళండి. ఎందుకు వచ్చారేంది? ఇది ఆఫీసు, ఎవరు ఎక్కడికైనా రావచ్చు. మీరు వెళ్ళండి, నేను తినాలి. నువ్వు తిను, నువ్వు అందంగా తింటావు, నేను చూడాలా. మనిషి ఎదురుగా చూస్తుంటే నేను తినలేను, అందుకే ఇక్కడికి వచ్చాను. వెళ్ళండి. టైం 11 అయింది. ఇది బ్రేక్ఫాస్ట్ టైం కాదు, లంచ్ కాదు, బ్రంచ్. అదే అదే. ఏ పొద్దున్న తినలే? తిన్నాను. మరి ఇదేంది ఇది? నాకు మళ్ళీ 11 గంటలకి ఆకలేస్తుంది, అందుకే
అమ్మ ఎప్పుడు ఎక్స్ట్రా బాక్స్ పెడుతుంది. తినాలి తినాలి తినాలి. ఆడపిల్ల ఈ టైంలో బాగా పుష్టిగా తినాలా. నువ్వు తినమే. మీరు వెళ్ళండి. అరే నేనుంటే ఏమైంది? నువ్వు తినమ్మే. నాకు దిష్టి తగులుతుంది. పొండి. అమ్ముని నేను చూస్తా కూడా దిష్టా? మరి నాది దిష్టి కాదులే గాని నువ్వు తిను, పర్లేదు తిను. మీరు వెళ్ళండి. అరే ఏంది ఇప్పుడు హోటల్కి వెళ్ళి తినేటప్పుడు హోటల్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు పోగొట్టేస్తావేంది నువ్వు? ఇది హోటల్ కాదు, ఆఫీస్ బాల్కనీ. అబ్బా ఆహా, ఈ విషయాలు ఎన్ని మాత్రం బాగా తెలుసే. మీరు పోండి. నేను పోనమ్మే. నాకు ఆకలి, నేను తినాలి. తిను. మీరిట్ట చూస్తా ఉంటే దిష్టి తగులుతుంది. పోండి ప్లీజ్. అయితే ఓ పని చేయి, నాకు కూడా మొక్క తినిపించు. అరే ఓ మొక్క పెట్టబ్బా. అవును ఏం తింటా ఉండవు? అరే ఆశ్చర్యంగా ఉండదే, పూరి ఇడ్లీ తింటా ఉండదే. పూరి కొంచెం ఇడ్లీ పెట్టు. మీరు వెళ్ళండి ప్లీజ్. నాకు మొక్క పెట్టమన్నానా? నేను పెట్టను. ఎంగిలి. మనం ఎంగిలి చూసుకోకూడదు, మింగిలి అయిపోవాలి. పెట్టు. నేను పెట్టను ఎంగిలి. అరే మళ్ళీ ఎంగిలి అంటావు? సరే ఓ పని చేయి, కాకింగిల్ చేసి పెట్టు. కాకింగిలా? అదంతా నేను పెట్టను. అరే పెట్టమంట. చూడు నాకు మొక్క పెట్టావంటే సైలెంట్ గా మొక్క తినేసి వెళ్ళిపోతా. ప్లీజ్ అబ్బా, అడిగిన వాళ్ళకి అన్నం పెట్టకపోతే పంచమహాపాతకాలంట. అన్నదానం కూడా చేయవు నువ్వు. నువ్వేదేదో చెప్పి నన్ను భయపెడుతున్నావు. సరే దేవుడు కళ్ళు పీకేస్తాడు, నీ ఇష్టం మరి. అయ్యో వద్దు. సరే దా. ఆహా అమృతం. ఇది మా అమ్మ వండింది. మీ అమ్మ వండిన దానివల్ల ఇది అమృతంలా లేదు. నీ చేయి తాకిన దానివల్ల, నీ చేతితో పెట్టిన దానివల్ల అమృతంలా ఉంది. ఇంకా పొండి. ఎలాగో ముద్దు పెట్టావు కదా, ఇంకో ముద్దు పెట్టి. ఒక్కటే అన్నారు కదా. పిల్లగా అడుగుతా ఉన్నాను, ఇంకో ముద్దు అమ్మే. ప్లీజ్ 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 అమ్మే, అమ్మే ప్లీజ్ 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 ఒక్కటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆహా అద్భుతం. ఇందాక అమృతం అన్నారు. అది అమృతం, ఇది అద్భుతం. సరే పొండి. ఇంకో ముద్దు. అదే ఇంకో ముద్దు. ముద్దేంటి? సారీ సారీ, ముద్ద ముద్ద. చూడండా, అదంతా ఏం లేదు. వెళ్ళండి. చూడు నువ్వు తినిపించాక నాకు ఆకలి ఇంకా పెరిగిపోయింది. ఆకలితో కడుపు మాడిసే ఉంటే చూడు, ఆ పాపం నీకే దేవుడు కళ్ళు పీకేస్తాడు. అయ్యయ్యో, నా కళ్ళు అసలే బాగుంటాయి. కళ్ళు పీకేస్తే అస్సలు బాగుండును. మరి అందుకే కదా చెప్పేది, ఇంకో ముద్దు పెట్టు. నేను నీ కొత్త డ్రెస్ తెచ్చిచ్చినాను కదా, అది ఎందుకు వేసుకురాలేదు? అసలు నేను ఎవరు తీసుకురమ్మన్నారు? ఆ రోజు నాకు అసలు ఎంత భయం వేసిందో తెలుసా? ఇంటికి ఎవరు రమ్మన్నారు? అసలు దాన్ని ఎవరు తెమ్మన్నారు? చూడు ఎవరో చెప్పరు, మనసు లోపల ఒకడు ఉంటాడు. ఆడెప్పుడు చూసినా మధ్యలో వేసేసి పోరా పూరిని చూడరా, పూరికి ఏదైనా కొనిరా, పూరితో ముద్దు ముచ్చట్లు ఏమైనా అదే ముచ్చట్లు చెప్పరా అంటూ ఉంటాడు. ఆడు చెప్పినట్టు వినాల్సిందే. మరి నేనేం చేయను, నా చేతిలో ఏం లేదు. లోపల ఉండేవాడికి దెబ్బలు పడతాయని చెప్పు, ఇదంతా చేయకూడదని చెప్పు నువ్వు. రేయ్
రేయ్ చెప్పేది వినరా, నీకే చెప్పేది, ఇట్ట చేయకూడదంట. హ? ఏంది నువ్వెవరి మాట వినవా? మా ఊడెవరి మాట ఏంటంట? అవును, నువ్వు ఆ డ్రెస్ ఎందుకు వేసుకురాలేదు? నన్ను ఎట్లా వేసుకురమ్మంటారు? వేసుకోను. ఏ సైజు తప్పుగా తెచ్చినానా? నీ సైజు కరెక్ట్గా ఉంటుందని తెచ్చినానే. నువ్వు ఇట్లాంటివన్నీ చేయబాకు, నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఎందుకు తీసుకున్నావు? హా? నువ్వు భయపెట్టి కదా ఇచ్చా. నేను ఎక్కడ భయపెట్టినా? అయ్యో మీకు దండం పెడతానబ్బా, పో అబ్బా పో. ఏమన్నావు నువ్వు? పో అబ్బా.